ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారే, తెలుగుదేశం గవర్నమెంట్లోనూ వసంత కృష్ణ ప్రసాద్ గారే. అంటే సుమారు 7 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా మైలవరం నియోజకవర్గంలో పదవి బాధ్యత చేపట్టారు. అంతకుముందు నందిగాంలో చాలాసార్లు కాంగ్రెస్ తరఫున తెలుగుదేశం తరఫున ట్రై చేసినా అక్కడ నందిగాంలో గెలవాల. కానీ మైలవరం ప్రజలు ఆయన నమ్మి గెలిపించిన ఆయన 7 సంవత్సరాల పదవీ కాలంలో మైలవరం నియోజకవర్గానికి ఏ రకమైన మేలు చేయాలా, ఏ రకమైన అభివృద్ధి చేయాలా, ఎవరిని పెంచాలా, మైలవరం ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. ఆయన కోరికను తీర్చుకున్న మైలవరం ప్రాంతాన్ని ఆయన గాలికి వదిలేశారు. చాలా చిన్న వంతున అది పడిపోయి కనీసం 4-5 సంవత్సరాలు అవుతుంది, కానీ దాన్ని కట్టించే పరిస్థితిలో లేరు. ఏంటంటే ఆయన ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, జగన్ గవర్నమెంట్లో కూడా అధికార పక్ష ఎమ్మెల్యే ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను అడుగుతున్నాను. జగన్ చూస్తలా దీనన్నింటికీ కారణం ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటులా. ఆయన లోకల్ క్యాండిడేట్ కాదు. ఆయన కలవాలంటే లోకల్ ప్రజలు ఆయన వచ్చినప్పుడు మాత్రమే కలుస్తారు. ప్రజలు కలవాలంటే ఆయన కలిసే పరిస్థితిలో లేరు. ఆయన నెలకి 2 సార్లు 3 సార్లు వస్తారు. మైలవరం ఆఫీస్కో గొల్లపూడి ఆఫీస్కో వస్తారు. అప్పుడు మాత్రమే జనాలు కలిసే పరిస్థితి ఉంది. జనాలకు అవసరం వచ్చినప్పుడు అందుబాటులో లేని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు. ఈయన్ని గెలిపించుకోవడం వల్ల మైలవరం చాలా నష్టపోతుంది. చివరికి ఆయన గెలవంగానే జనాలకు అవసరం వచ్చినప్పుడు అందుబాటులో లేని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు. ఈయన్ని గెలిపించుకోవడం వల్ల మైలవరం చాలా నష్టపోతుంది. చివరికి ఆయన గెలవంగానే పెర్రిఘాట్ దీపారాధన ఓపెన్ చేస్తా అన్నారు. చివరికి అది కూడా ఓపెన్ చేయలేకపోయారు. వీటిలన్నిటికీ ఎమ్మెల్యే గారి అసమర్థతకి వ్యతిరేకంగా అఖిల పక్షం అన్ని పార్టీ వాళ్ళతో మాట్లాడా, వైసీపీ వాళ్ళతో మాట్లాడా, కమ్యూనిస్టులతో మాట్లాడా, టీడీపీ వాళ్ళతో మాట్లాడా, బీజేపీ వాళ్ళతో మాట్లాడా, యాదవ్ గారి పార్టీతో మాట్లాడా, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడా, అన్ని పార్టీ వాళ్ళతో మాట్లాడి అందరం కలిసి ఈయన చేతగాని తనానికి నిదర్శనగా రేపు వచ్చే 7వ తారీఖున అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష త్వరలో చేపట్టబడును. మీరందరూ ఆ నిరసన దీక్షలో పాల్గొని జయప్రదం చేయాలి అనుకుంటున్నాను. ఈ నిరసన దీక్షతో అయినా సరే ఆయన కనువిప్పు కలిగి మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి